వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్స్. ఎలాన్ మస్క్ కు చెందినటువంటి స్టార్లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు టెలికాం విభాగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైనటువంటి లైసెన్స్ జారీ చేసింది. దీంతో ఈ లైసెన్స్ పొందిన మూడో కంపెనీగా స్టార్లింక్ నిలిచింది. ఇప్పటికే యూటెల్సాట్, వన్ వెబ్, రిలయన్స్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్స్ పొందాయి. ప్రస్తుతం అమెజాన్ క్యూపర్ తమ శాటిలైట్ సేవల కోసం అనుమతి కోసం వేచి ఉంది. అయితే ఈ సేవలు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వనరుల విస్తరించడంలో కీలక పాత్ర పోషించగలవని చెప్పవచ్చు. ఈ స్టార్ లింక్ అనేది స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఒక అనుబంధ సంస్థ. ఇది 2002లో స్థాపించబడింది. మొదట్లో ఈ సంస్థ 4000 శాటిలైట్లను ప్రయోగించాలని ప్లాన్ చేసింది. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 12,000 వరకు పెరిగింది. 2021లో ఈ సంస్థ మొదటి ఫుల్ సర్వీస్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రదర్శించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నిర్దిష్ట ప్రాంతాలలో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కృషి చేస్తుంది. స్టార్ లింక్ సేవల ప్రత్యేకత ఏంటంటే, ఈ స్టార్ లింక్ మాదిరి శాటిలైట్ ఆధారిత సేవలు చాలానే ఉన్నాయి. ఈ సంస్థ కనీసం 550 కిలోమీటర్ల ఎత్తులో పర్యటించే లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడంలో తన ప్రత్యేకతను చూపించింది. ఇతర ఉపగ్రహ సేవలతో పోలిస్తే ఈ లియో ఉపగ్రహాలు భూమికి దగ్గరగా ఉంటాయి. అందువల్ల అవి వేగవంతమైన, లోటు లేకుండా నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందించగలుగుతాయి. ఈ ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు కూడా అయింది. ఏంటంటే స్టార్ లింక్ ప్రస్తుతం భారతదేశంలో ట్రయల్ స్పెక్ట్రమ్ వినియోగం కోసం కూడా విన్నవించుకుంది. అయితే డాట్ వర్గాలు దీనికి అనుమతిని జారీ చేస్తూ 15 నుండి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ లభిస్తుందని తెలిపారు. దీని ద్వారా ఈ సంస్థ తమ సేవలను అనుకూలంగా పరీక్షించడానికి, మరింత మెరుగుపరచడానికి సౌకర్యం కూడా పొందుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.